హలో నమస్తే లక్ష్మీ దూలాల గుడిగంటల ఛానల్ స్వాగతం అండి. ఈరోజైతే మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉంది. ఆ హార్వెస్ట్ చేసుకుందాం పదండి. గార్డెన్లో మొత్తం అలా అలా తిరుగుతా మన పూల మొక్కలు ఈ సమ్మర్లో కూడా ఎంత మంచిగా ఉన్నాయో చూడు. వెన్నముద్ద ప్లాంట్స్ అన్నమాట. ఇంకొకటి అరటి చెట్టు. ఈ అరటి చెట్టుని వేరే దాంట్లో మార్చాలండి. పెద్ద దాంట్లో అదొకటైతే చూడాలి. ఇక పైకి రాగానే మంచి సువాసనతో మల్లెపూలు మనని స్వాగతిస్తున్నట్లు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు హార్వెస్ట్ అన్నాను కదా, దానిమ్మ చెట్టు. దానిమ్మకాయ ఒకటి పూత వచ్చేసింది, ఇంకా పిందెలు ఉన్నాయన్నమాట. ఒకటేమో బాగా పండిపోయింది, దాన్ని హార్వెస్ట్ చేద్దామండి ఈ పూట అయితే మాత్రం. ఇక నెక్స్ట్ మందారాలు చాలా హైట్ పెరిగిపోయినాయి. మల్లెపూలు కూడా ఈ విధంగా ప్రతి కొమ్మకి ఒక పువ్వు వచ్చేసింది. మనం సమ్మర్ ముందే ఇవన్నీ ఆకులన్నీ దూసేసుకుంటే గనక మంచిగా ప్రతి కొమ్మకి పూలు ఉంటాయి అన్నమాట. మల్లె చెట్టుకు మాత్రం ఎప్పటికప్పుడు ఆకులన్నీ తుంపేస్తూ ఉండాలి. పూలు అయిపోగానే మళ్ళీ వెంటనే పూలు వస్తూ ఉంటాయి. ఇంకా కరివేపాకు చెట్టు. ఇక నాకైతే గార్డెన్లోకి మనకన్నా హైట్గా చెట్లు పెరగాలని ఎప్పుడు కోరికగా ఉండేది టెర్రస్ గార్డెన్లో. ఇది నా కోరిక ఈ పపాయ చెట్టు తీర్చేసింది అనమాట. ఇది అచ్చం గొడుగులా అనిపిస్తుంది. పైకి వెళ్ళగానే 2 పపాయ చెట్లు ఒకే దాంట్లో పెట్టాను. వీటికి కాయ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక ఇంకొకటి ఏంటంటే మొన్న ఈ విధంగా మన దానిమ్మకాయ హార్వెస్ట్ చేసుకుందాం. నేనైతే చాలా చాలా హ్యాపీ కాయ చూడగానే. ఇది చాలా వెయిట్ కూడా ఉందన్నమాట. సైజుతో పాటు వెయిట్ ఉంది. ఈ దానిమ్మకాయ ఆల్రెడీ అంతకుముందు ఒకటి కోసాం అనమాట. చాలా తీయగా ఉంటుంది, కానీ సీడ్లెస్ కాదు, సీడ్ ఉన్నవి. ఇంకా మొత్తం రెడ్ షేడ్ వచ్చింది. ఇంకా కట్ చేసేసా అనమాట ఈ రోజుతోటి. కొన్ని పూలు తీసుకుందాము. మందారాలు ఇంకా మల్లెపూలు ఉన్నాయి కదా, మల్లెపూలు కూడా కొన్ని తీసేసుకుందాము. స్వామివారికి సమర్పించడానికి అయితే ఈ రోజుకి నాకు పూలు అయితే సరిపోతాయి. ప్రతిరోజు మన టెర్రస్ గార్డెన్లో ఉన్న పూలే దేవుడికి సరిపోతాయి. ఇదిగోండి ఈరోజు అయితే స్వామికి సమర్పించడానికి పూలు పండ్లు మన గార్డెన్ నుంచే వచ్చినవి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ దూలాల